పెద్ద చేపలను పట్టుకునే ముందు, తిమింగలాన్ని పట్టుకునే ముందు చిన్న చేపలు కరేస్తారంటారు కదా! ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పరిస్థితి అలాగే తయారైందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా టార్గెట్ అయ్యారనేది అర్థమవుతుంది. రామచంద్ర యాదవ్ రంగంలో దిగడం గాని, హైకోర్టులో పిటిషన్ వేయడం గాని, ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఆస్తులకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. వాళ్ళ భార్య పేరు మీద ఉన్న ఆస్తులను అసలు చూపించలేదు అంటూ హైకోర్టుకి వెళ్ళడం. నిజంగా హైకోర్టు తీర్పు గనక ఆయనకు వ్యతిరేకంగా వస్తే, పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వస్తే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది. అసలు ఏం జరగబోతోంది? పెద్దిరెడ్డి చుట్టూ ఇన్ని సమస్యల వలన ఆయన చిక్కుంటున్నారా? లేదంటే 5 ఏళ్లలో గతంలో ఆయన అధికారంలో ఉన్నంతసేపు ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడు ఆయన్ని వెంటాడుతున్నాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్‌గా టార్గెట్ పెద్దిరెడ్డి టీడీపీకి అని అనుకోవాలా? లేదు అంటే నిజంగా ఆయన లాస్ట్ అనే కాదండి, అంతకుముందు నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బేసిక్‌గా ఇందులో కొండని తవ్వి ఎలకని పట్టుకోవడం తప్పించి ఏం జరగదు. అంతేనా? పెద్దిరెడ్డి వ్యవహార శైలి గురించి మనమే మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అవును. నేనే చెప్పాను చాలాసార్లు. ఆయన ఏది నేను దేవుడు అని అయితే అన్నాను. అదేలే. కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఆయన దేవుడిగా భావించే వాళ్ళు ఉన్నారు. 70-80% ఉంటారు. 20% మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు సార్. అవును, అవును. అందుకనే కదా ఇంత క్రైసిస్ టైంలో కూడా గెలిచింది. కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం భ్రమ. ఇప్పుడు చంద్రబాబు గారిది పని అయిపోయింది అని ప్రచారం చేశారు కుప్పంలో. ఏమైంది? భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో పట్టున్నోళ్ళని అంత సులభంగా కొట్టలేరు. ఇవన్నీ పేపర్లో హడావిడి. ఇంకొకటి వైసీపీ వాళ్ళని సైకలాజికల్గా దెబ్బేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు మదనపల్లిలో ఇప్పుడు మామూలుగా ఎదురుగుండా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఎందుకు తేలట్లా? అదే కదా. అధికార యంత్రాంగాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రాజకీయాన్ని నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు. రాజకీయం కోసం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయట్లా, రిస్క్ చేయట్లేదు. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అధికారులు జైళ్ళకి వెళ్ళినటువంటి సంఘటనలు, ఇప్పుడు కూడా వెళ్తున్న సంఘటనలు, సస్పెన్షన్లు, ఇవన్నీ అధికారులకు బహుమతులు అవుతున్నాయి. మాకెందుకు ఈ దరిద్రం? మేము రూలే ఫాలో అవుతాం. లేకపోతే చంద్రబాబు గారు 14 లక్షల కోట్లను అడగగానే రాసి ఇవ్వాలి కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాసి లేదే. 4.5 లక్షల కోట్లని రాసి ఇచ్చిందే. మిగతా అది బిల్లులు ఇవన్నీ లెక్కలు చెప్పి ఇవన్నీ కలిపి మీరు మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదని చెప్పిందే. ఆ రోజు నేనాడే రాసింది కదా ఎంత ఒరిజినల్ అప్ అన్నటువంటిది. అదే కదా మొదటి నుంచి. అంటే అధికారులు నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు, గనులు బాగా తినేశారని చెప్పమన్నారు. ఏం తేలింది? ఏయైనా సరే అక్రమంగా కేటాయించినట్టుందే. ఇప్పుడు కూడా అక్రమంగా కేటాయించారు అని వార్తలు రాస్తున్నారు. తీయమనండి, క్యాన్సిల్ చేయమనండి, మొత్తం కోర్టులకు వెళ్తారు. తెలుగుదేశం టైంలో కేటాయించిన వాటి మీద కోర్టుకు వెళ్తే వైసీపీ హయాంలో తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదా? గనులకు సంబంధించి ఒకసారి కేటాయించిన తర్వాత దాని సర్టన్ టైం పూర్తయ్యేదాకా తీసుకోవడానికి ఏముండదు. ఇందులో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ లేకపోతే టెండర్ బేస్డ్. తెలుగుదేశం హయాంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ఇచ్చారు. ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది. పెద్దిరెడ్డి ఉన్నప్పుడు వెంకటరెడ్డి అంతకుముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. కావాల్సిన వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. ఇది ఎక్కడా చట్టం కుదరదు. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు కుదరలేదు అని చెప్తే దాంట్లో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అప్లై కాకపోతే పనికిరాదు, అంతే కదా. ఆటోమేటిక్ టెండర్ పిలిచి ఇచ్చినప్పుడు ఇంకా దాంట్లో ఏమనడానికి లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ లో అయితే క్రైమ్ ఉంటుంది. లైక్ 2G కుంభకోణం టైపులు. అలా దీనికి అట్ట ఉండదు. చట్టబద్ధమైనటువంటి సిస్టమ్. దోచుకోలేదని నేను చెప్పను, సంపాదించుకోలేదని నేను చెప్పను, చట్టబద్ధమైన విధంగానే చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా ఒక అబద్ధ ప్రచారం చేశారు. ఈనాడు ఏది సాక్షికి 1000 కోట్లు ఇచ్చారని. ఏం తేలింది? ఈడ్చిపెడితే 5 ఏళ్లకి కలిపి 400 కోట్ల రూపాయలంటే ఏముందని అసలు దాంట్లో? అలాగే అసలు ఇంకా అవి తీయలేదు. ఇంకా అంతకు ముందు లెక్కలు తీయాలి కదా. 14-19 మధ్యలో ఏ పేపర్కి ఎంత ఇచ్చారు అవి అసలు బయటే పెట్టలా తెలివి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయ హడావిడి. ఇప్పుడు కూడా మదనపల్లి దాంట్లో ఒక్కటి మాత్రం తేడా కనబడుతుంది. వాళ్ళ ఆవిడ పేరుతో పట్టా ఉందట, అది ఖచ్చితంగా క్రైమే. వాళ్ళ ఆవిడ పేరుతో పట్టా ఉందంటే అది ఖచ్చితంగా మోసం చేయడమే సొసైటీ. అయితే అది కొన్నారా లేకపోతే ఇదే 22 కింద తీసుకున్నాక వాటిని వేరే వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీకు ఓకే అయిపోయింది, మీరు నాకు అమ్మేశారు, తర్వాత క్రైమ్ ఎట్లా అవుతుంది అప్పుడు నేను కొనుక్కుంటే? దానికి ఫ్రీ హోల్డ్ ఇస్తే తప్పేం లేదు. కానీ అడంగల్లో ఉంది అని రాశారు. అడంగల్లో ఉందంటే తరతరాల నుంచి అప్పుడు ఆమె ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పేదవాళ్ళ, వాళ్ళ తల్లిదండ్రులు పేద అయితే తప్పులేదు,
అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ధనికులు అయ్యి ఉండి కూడా అది గనక ఉండుంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది. అదే అవును ఆమె పేరుతో ఉందంటే అది మనకి స్పష్టత రావాల్సి ఉంది. అదేంటి పెద్దిరెడ్డి వ్యవహారంలో రామచంద్ర యాదవ్ ఎంట్రీని ఎలా చూడాలి? అంటే పొలిటికల్ గా టార్గెట్ చేస్తే టీడీపీ చేయాలి, లేదంటే ఆయన వచ్చి ఇందులో మాట్లాడడం, హైకోర్టు వరకు వెళ్ళడం? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఒక మనిషిని చుట్టూ బిగిస్తారు. అందులో ఇదివరకు జగన్మోహన్ రెడ్డిని బిగించడానికి ఓ పక్కన కమ్యూనిస్టులు జగన్కి వ్యతిరేకమే, కాంగ్రెస్ జగన్కి వ్యతిరేకమే, అట్లాగే రామచంద్ర యాదవ్ వ్యతిరేకమే. తెలుగుదేశంలో డైరెక్ట్గా చేర్చుకోకుండా జనసేనలో డైరెక్ట్గా చేరనీయకుండా అతనితో ఒక పార్టీ నడిపించి సపోర్ట్. అట్లనే ఆయనకేం డబ్బులు ఇస్తాడని నేను చెప్పను. అతనికి ఆ ఏరియాలో పట్టు కావాలని కోరుకుంటున్నాడు. సంథింగ్ ఏదో పెద్దిరెడ్డికి ఇతనికి తగదా ఏదో ఉంది, ఒక బీసీ నాయకుడు లేదంటే ఒక బీసీలకు పార్టీ పెట్టినట్టు అట్లాగా ఉంది. ఇంకోటి రెవల్యూషన్ ఓ రకంగా రెడ్ల మీద పోరాడుతున్నట్టు యాదవ్, ఇది ఒక సెంటిమెంట్ కూడా రాయలసీమలో ఉపయోగపడింది. ఇప్పుడు బీసీ ఓట్లన్నీ ఇటుకు పడ్డాయిగా. ఆ కోణంలో చూసుకుంటే టోటల్ గా చూసుకున్నప్పుడు పెద్దిరెడ్డి మీదకి రామచంద్ర యాదవ్ అనేటువంటిది చంద్రబాబు గారి ఆశీస్సులతో నడుస్తున్న ఒక ఆట. అదే అంటున్నాను. ఒక రాజకీయ కోణంలో చూసినప్పుడు రామచంద్ర యాదవ్ వెనక ఎవరు ఉన్నారంటే ఇంకా బాబు గారు ఉన్నారని అనుకోవాలి. అంతకు మించి ఒక రకం నిజంగా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన సభ్యత్వం రద్దు అవుతుందా? అసలు రానియండి, చూద్దాం ముందు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చేసే అంత సిచ్యుయేషన్ ఉందా? అంటే ఎన్నికల సంఘం అఫిడవిట్ లో తప్పు లెక్కలు చూపించడం ఆస్తులకు సంబంధించి అదేంటనేది చూస్తుందిగా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే చంద్రబాబు గారి ఇల్లు ₹1 కోటి 2 కోట్లు చూపెట్టారు ఎలక్షన్ దాంట్లో. జూబ్లీ హిల్స్ లో ఎంత ఉంటుంది వాల్యూ? ఇవాళ అయిందో 100 కోట్లు 200 కోట్లు ఆ రేంజ్ లో చూపెడతారా? జగన్మోహన్ రెడ్డి ఇల్లు హైదరాబాద్ లోటస్ పాండ్ ఒక 50 కోట్లు 30 కోట్లు చూపెడతారు. అది ఎంత ఉంటది? 500 కోట్ల రేంజ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏం లెక్కేస్తారు? రిజిస్ట్రేషన్ వాల్యూని చూపెడతారు, ఇవాళ మార్కెట్ వాల్యూ నేను చూపెట్టరు వాటి. కాబట్టి ఏం జరగదు అందులో. ఫైల్స్ దగ్ధవడం మదనపల్లిలో అది వెంటాడుతుందా పెద్దిరెడ్డిని? అదేనా రేపొద్దున ఇష్యూ అవుతుందా? పెద్దిరెడ్డికి ఉన్నటువంటి శక్తులకి దెబ్బది. అంటే నేను చాలాసార్లు చెప్పాను, నాయకులు నేను అంతకుముందు కూడా మీకు చెప్పా. మనకు విజయవాడలో ఒక నాయకుడు ఎలా చెప్పాడు, తను బయటికి వెళ్తే వెనకాల కార్లు వేసుకుని వచ్చి జనాలు కావాలి అన్నట్టు. అట్లాగే ఈ నాయకులకి వీళ్ళు డైరెక్ట్ గా తినరు, వీళ్ళ పేరు చెప్పుకుని తినేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్లే అసలు ఈ నాయకులకి పెద్ద తలనొప్పి కాదు, వాళ్లే బలం, వాళ్లే బలహీనత. వాళ్ళ వల్లే ఇలా పేరు పోయేది, వీళ్ళు నియంతలుగా మిగిలేదు. సంపాదించుకునేది వాళ్ళు, వీళ్ళ పేరు చెప్పి. వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు 100 మందిని వెనకేసుకుని వస్తారు కాబట్టి వాళ్ళని వీళ్ళు వదిలేస్తారు. వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేస్తారు, ఆందోళనకు గురి చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేస్తే పెద్దిరెడ్డికి అంగబలం ఉండదు. అదే ఇప్పుడు ప్రయత్నం. పెద్దిరెడ్డి సక్సెస్ఫుల్గా ఎందుకున్నాడంటే తన నియోజకవర్గంలో పూర్తిగా తను అసలు వెళ్ళకపోయినా ఓటు పడిపోతుంది. అందుకని అతను వెళ్ళి కుప్పం కథ తేల్చుకునే పనిలో ఉన్నాడు. అసలు అతనికే నియోజకవర్గంలో భయం పుట్టిస్తే ఆ పరిస్థితి సృష్టించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం. దాదాపు 10 రోజులు అవుతున్నట్టుంది కదా, ఏం తేల్చారు? స్వయంగా సిసోడియా కూర్చుంటే అదేమంటే రోజు వాళ్ళెవరు వచ్చారు వీళ్ళెవరు వచ్చారు, పెద్దిరెడ్డి చేశాడని చెప్తున్నారా? సార్ మా భూమి తేడా వచ్చింది, లేకపోతే వాడి మనుషులు చేశారు, వీళ్ళ మనుషులు సో నాయకుడు అని చెప్తున్నారు. చివరికి పోలీసులు ఏం చెప్పారు దాని మీద స్పష్టంగా? లీగల్ లిటిగేషన్స్ లోకి మేము వెళ్ళము. అంటే ఇప్పుడు మీరు భూమి అమ్మారు, నేను కొన్నా, అప్పుడు బెదిరించాడండి అంటే ఏం కుదరదు. రిజిస్ట్రేషన్ చేశాక ఏం వర్కౌట్ అయిపోయినట్టే. అలా కాకుండా అక్రమంగా ఆక్రమించుకున్నారా, ఖచ్చితంగా క్రైమ్. అసైన్డ్ దారు ఉన్నాడు, అతని భూమిని ఆక్రమించుకున్నారు, ఖచ్చితంగా క్రైమ్. అట్లాంటి కేసులు రాలి ఇప్పటిదాకా. అన్ని లీగల్ లిటిగేషన్స్, నాది 6 ఎకరాలు ఉంటే పక్క దాంట్లో ఒకటి కలుపుకున్నాడండి, అది అవి సర్వేలు చేయాలి, అవి సివిల్, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. కాబట్టి ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ కేసల్లా ఇప్పుడు వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి ఒక్కటే కనబడుతుంది. మిగతాదంతా కూడా ఇప్పుడు అగ్ని ప్రమాదం దేని వల్ల సంభవించింది, కరెంటు వల్ల సంభవించలేదనడానికి ఇన్ని రోజులు పట్టిందా? అసలు దేని వల్ల సంభవించిందో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారే. ఇంకోటి అక్కడ ఆయిల్ అక్కడే ఉందట, మరి ఎందుకు తగలడింది? ఇంకోటి అన్ని ఫైళ్ళు అట్లాగే ఉన్నాయి అని చెప్పి ఆయనే చెప్తున్నారు సిసోడియా. ఏముంటది? కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది, అదేంటో కనిపెట్టలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు. కానీ పెద్ద నాయకుల విషయంలో, అంటే ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో పేరు ఆయన పిఏ అలాగే విదేశాలు పంపించేశారు శ్రీనివాస్. మొన్న ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి వచ్చారు, అక్కడ ఏదో కనిపించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి విషయాల్లో కూడా ఆయన అనుచరుడు ఎవరు, మాజీ
అప్పుడు ఉన్నప్పుడు అని చెప్పి ఆయన కూడా విదేశాలు పంపించేశారు. అంటే ఇప్పుడు ఒక్కళ్ళొక్కళ్ళు బయటకు వచ్చి, అంటే ఈ కేసు ఒకటే అయితే వాళ్ళ భార్య ఇదంతా ఆక్రమణలు జరిగింది, భూదందా చేశారని బయటికి రావడం నిజంగా ఏం లేకపోతే అలా జరుగుద్దా నిజంగా, లేదంటే భూదందాలు చేశారని అనుకోవాలి? బేసిక్గా వాళ్ళని బెదరేయడం అండి. వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టి బెదరేస్తే ఏమైనా చెప్తారు అన్నటువంటిది. నేనేమంటానంటే నాయకుల విషయాల్లో పిఏ స్టేట్మెంట్లతోనో వాటితోనే ఏం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే వాటి ఆధారంగా పెడతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు అప్పుడేంటి ఆ డబ్బులకి సంబంధించి దొరికినాయి. ఇక్కడ ఈయన దగ్గర ఏం దొరికినాయి? పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళందరి దగ్గర తిరిగారు, డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేదో నాకు నవ్వు వచ్చింది ఒక పదం, ఏంటది, ఉండకూడని ఫైళ్ళు ఉన్నాయంట. ఏందది ఉండకూడని ఫైళ్ళు? భారతదేశంలో ఉండకూడని ఫైల్ ఒకటే, దేశ భద్రతకు సంబంధించినవి. అవి ఉన్నాయి అతని దగ్గర. మిగతాది ల్యాక్ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అడంగల్ బుక్స్ అయ్యి. అవి ఉండకూడదని చెప్పి ఎవరు చెప్తారు? ఎవరు నిషేధించారు? అసలు నిషేధించిన కాగితాలు ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఏదో ఒక రకంగా లోపల వేయడానికి ఒక కారణం వెతుక్కుంటున్నారు. ఉండకూడని ఫైళ్ళు ఉన్నాయి కాబట్టి నవాజ్ బాషా మీద కేసు పెడుతున్నాం. ఏందా ఉండకూడని ఫైల్ నాకు అర్థం కాలే. ల్యాండ్కి సంబంధించిన ఫైళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఏముంటాయో అయ్యే డాక్యుమెంట్లు ప్రతి వీళ్ళ దగ్గర ఉంటాయి. దాన్ని ఏమంటారు, మన రియల్ ఎస్టేట్ వాళ్ళందరి దగ్గర, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళందరి దగ్గర ఉంటాయి, జిరాక్స్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఏదేదేదో ప్రస్తుతం ఏంటంటే ఆర్భాటపు ప్రచారం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో తేల్చిందేం లేదు. ఇంకోటి ఏంటంటే స్వయంగా చంద్రబాబు గారు హెలికాప్టర్లో పంపించి ఇదంతా చేయడం వల్ల అప్పుడు జగన్ ఢిల్లీలో చేసేదాన్ని కొంత డైవర్షన్ కోసం నడిపినట్టుంది. రెండోది పెద్దిరెడ్డిని భయపెట్టడం కోసం జరుగుతున్నట్టు కనబడుతుంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉండే శక్తుల్ని భయపెట్టి పారిపోయేలా చేస్తే అప్పుడు పెద్దిరెడ్డికే అక్కడ ఊపిరి ఆడకుండా చేయటం. భయం వరకు భయపెట్టే వరకు ఆగుద్దా? అరెస్ట్ చేస్తే ఇంకా భయం పెరుగుద్దా? రేపొద్దున అరెస్ట్ చేసే వరకు కూడా ఉంటుంది. చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు. పెద్దిరెడ్డిని వేసేస్తాం, జగన్ వేసేస్తాం, ఇవన్నీ మాటలు బాగుంటాయి. అక్కడికి వెళ్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే భూ వివాదాలలో అరెస్టులు చెల్లవు, ఇది క్లియర్. భూ వివాదాల్లో అరెస్టులు చెల్లవు, తొందరగా ముందస్తు బెయిల్ వచ్చేస్తాయి. అందులో గతంలో తెలుగుదేశం వాళ్ళని ఇలాంటి కేసుల్లోనే కదా ముందస్తు బెయిల్ వచ్చేసినాయి. అప్పుడు అయ్యే సాక్ష్యాలు అయ్యే పెడతారు ఇప్పుడు కూడా కేసులు. అవన్నీ కోర్టులో లీగల్గా తేల్చుకోమంటారు. రాజకీయంగా చూస్తే నిజంగా పెద్దిరెడ్డి దగ్గర అది వచ్చిన అరెస్ట్ చేసినా చేయకపోయినా ఇది దీన్ని సీరియస్గా తీసుకుంటే వైసీపీ వీక్ అయ్యే అవకాశం ఇది ఒక అస్త్రంగా టీడీపీకి మారుతుందా? వీక్ చేయడానికి బలహీనపరచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశాన్ని బలహీనపరచడం కోసం జగన్ చేయలేదా? 3-4 ఏళ్ళు ఆ వేధింపుల తర్వాతనే వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళని వేధించాలి, ఇంకా బాగా వేధించాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కిందన వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యేది ముగ్గురు మధ్యన. ఒక వర్గం సజ్జల, ఒక వర్గం విజయసాయి రెడ్డి, ఒక వర్గం పెద్దిరెడ్డి. వీళ్ళ ముగ్గురు చుట్టూనే కేంద్రీకృతం అయిపోయింది పార్టీ అంతా. జగన్ దగ్గరికి ఏది పోలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మా పని జరగలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. జగన్ వలన మా పని అందుకని అవ్వలేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు చూడండి, పెద్దిరెడ్డికి అండగా వీళ్ళిద్దరు ఉన్నట్ల, లేదా విజయసాయి రెడ్డి కూతురు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు రావాలి. అసలు టోటల్ గా పార్టీ కలిపి ఐక్యంగా ఎక్కడా ఉండట్లేదు. ముందు జగన్ కి ఇది ఒక పరీక్ష. తన దగ్గర ఉన్నటువంటి 3 గ్రూపులుగా తయారైంది పార్టీ అన్న తేల్చుకోవాలి. లేకపోతే పెద్దిరెడ్డికి జరిగినప్పుడు సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది, విజయసాయి రెడ్డికి జరిగితే సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక ప్రముఖ నాయకులు కదా వీళ్ళు, మాట్లాడాలి కదా. విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి గురించి ఏందయ్యా మీరు ఎట్లా అంటున్నారని సజ్జలు మాట్లాడాలి కదా, ఎందుకు అవట్లేదు అది ఆలోచించుకోవాల్సిన సందర్భం. అందుకే ఆ ముగ్గురిని కూడా టీడీపీ టార్గెట్ చేస్తారు. అది అంటే వాళ్ళని వేరు చేసేస్తే జగన్ కి ఇంకా ఇది ఉండదు. అదే మెయిన్ పాయింట్. అంటే వైసీపీ కోసాలు కదిలించాలంటే వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తే సరిపోద్ది. అదే జరుగుతుంది. రైట్, చూద్దాం నిజంగా పెద్దిరెడ్డి వ్యవహారంలో రేపొద్దున తెలుగుదేశం పార్టీ సాధించేది ఏంటి, అరెస్ట్ వరకు వెళ్తుందా, సీరియస్ టార్గెట్ అయితే చేశారు, కాన్సన్ట్రేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనే చూద్దాం.